వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను దేవా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అయితే రసాబసగా మారిందని చెప్పాలి. అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే మొదటగా ఆ మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే, అలాగే కౌన్సిల్ సభ్యులు కూడా మాజీ ప్రధాని అటువైపు మన్మోహన్ సింగ్కి అయితేనేమి, రతన్ టాటాకి అయితేనేమి నివాళులు అయితే అర్పించారు. అనంతరం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దాదాపు 8,440 కోట్ల బడ్జెట్ను అయితే ప్రవేశపెట్టడంతో కొంత రసాబసగా మారిందని చెప్పాలి. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ప్లకార్డులు పట్టుకొని మేయర్ గద్వాల విజయలక్ష్మి పోడియం వద్దకైతే చేరుకోగా అక్కడ కాంగ్రెస్ కార్పొరేటర్లు వారిని అడ్డుకొని ప్లకార్డులు చించివేయడం కూడా జరిగింది. దీంతో కొంత బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. అలాగే మార్షల్స్ కూడా సమావేశంలోకి ప్రవేశించి అయితే కొందరు అదుపు చేశారు. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కౌన్సిల్ సమావేశం అయితే రసాబసగా మారిందని చెప్పాలి. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ఆ పార్టీ మారడంపై, అంటే మేయర్ బీఆర్ఎస్ తరపున గెలిచి ఇప్పుడేమో కాంగ్రెస్లోకి వెళ్ళడంపై అయితే కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. అదేవిధంగా అంటే వీటన్నిటి మధ్య కూడా మనం చూసుకున్నట్లయితే బీజేపీ కార్పొరేటర్లు కూడా వినూత్న రీతిలో నిరసన అయితే తెలిపారు. భిక్షాటన చేస్తూ కూడా గోషామహల్ స్టేడియాన్ని కోల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని కట్టవద్దని కూడా బీజేపీ కార్పొరేటర్లు అయితే భిక్షాటన చేసుకుంటూ జిహెచ్ఎంసీ కార్యాలయానికి అయితే వెళ్ళిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి మీద అయితే అటువైపు బీజేపీ అయితేనేమి, మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితేనేమి ఆ ప్లకార్డులు పట్టుకొని కొంత వివాదం అయితే నెలకొల్పింది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి బీఆర్ఎస్ తలుపున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడంపై అయితే కొంత అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో మేయర్ గద్వాల విజయలక్ష్మి అయితే ఫైర్ అయ్యారు. అదేవిధంగా అంటే అటువైపు బీజేపీ అయితేనేమి, మరోవైపు బీఆర్ఎస్ అయితేనేమి కార్పొరేటర్లు అయితే మేయర్ గద్వాల విజయలక్ష్మికి క్షమాపణలు చెప్పాలని కూడా కాంగ్రెస్ సభ్యులైతే డిమాండ్ చేసినట్లు సమాచారం. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఇక 2025-26 గాను ఆర్థిక సంవత్సరానికి గాను 8,440 కోట్ల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. దీంతో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అడ్డుకోవడంపై కూడా ఎటువంటి ప్రశ్నోత్తరాలు జరగకుండానే కౌన్సిల్ అయితే ఆమోదం తెలిపింది. ఇక మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం రసాబసగా మారిందనే చెప్పాలి. దీంతో పోలీసులు అయితే జిహెచ్ఎంసీ కార్యాలయం వద్ద అయితే భారీగా బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్లు సమాచారం. అదేవిధంగా అంటే సమావేశం మధ్యలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్న సమయంలో అయితే కొంతమంది మార్షల్స్ అక్కడికి చేరుకొని వారిని కౌన్సిల్ సమావేశం నుంచి బయటికి పంపివేశారు. దీంతో మిగిలిన బీఆర్ఎస్ కార్పొరేటర్లు అయితే మాత్రం బయటికి పంపించిన వారిని లోపలికి తేవాలంటూ కూడా డిమాండ్ చేశారు. దీంతో పలుసార్లు సమావేశం వాయిదా కూడా పడింది. మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ జిహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం అయితే ఉదయం ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత రసాబసగా మారిందనే చెప్పాలి. మేయర్ బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్లోకి వెళ్ళడంపై అయితే మాత్రం అటువైపు బీఆర్ఎస్ అయితేనేమి, మరోవైపు బీజేపీ వాళ్ళైతేనేమి తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా అంటే బీజేపీ మాత్రం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని వాళ్ళిద్దరూ ఒకటే కాబట్టి ఇప్పటిదాకా జరిగిన జిహెచ్ఎంసీ నిధులు కూడా దారి మళ్లించారని, నిధులు సద్వినియోగం చేయలేదని, అక్రమంగా దారి మళ్లింపులు జరిగాయని కూడా బీజేపీ కార్పొరేటర్లు అయితే ఆరోపించారు. ఇది ఇప్పటివరకు ఉన్న సమాచారం. కనుక నీరస్త దేవా, మెగా 9 టీవీ, హైదరాబాద్.